సాంఖ్యక శాస్త్రం అభ్యాసం 14.1 14.1లో ఒకటో లెక్క ఏమి ఇచ్చిందంటే, ఒక గ్రామంలో కొంతమంది విద్యార్థులు జట్టు పరిరక్షణ అవగాహన అనే కార్యక్రమంలో భాగంగా 20 ఇండ్లలో సర్వే నిర్వహించి ఎన్నెన్ని మొక్కలు నాటారో సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికలో నమోదు చేశారు. సగటు ఒక్కొక్క ఇంటికి ఎన్ని మొక్కలు నాటారో కనుక్కోండి. అంటే పిల్లలు జట్టుగా ఏర్పడి 20 ఇళ్లలో సర్వే చేసి ఒక్కొక్క ఇంట్లో ఎన్ని మొక్కలు నాటారో ఈ పట్టికలో పొందుపరిచారు. ఈ పట్టిక ఆధారంగా మనము సగటు కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ మొక్కల సంఖ్య రాసుకోవాలి. మొక్కల సంఖ్య తర్వాత ఇండ్ల సంఖ్య, తర్వాత మధ్య విలువ, అంటే XI, తర్వాత DI అంటే XI మైనస్ A, తర్వాత MI XI మైనస్ A బై H, తర్వాత FI MI అంటే ఇక్కడ ఇది FI. ఒకసారి చూసుకుంటే మొక్కల సంఖ్యలు n నుంచి 0 నుంచి 2, తర్వాత 2 నుంచి 4, తర్వాత 4 నుంచి 6, తర్వాత 6 నుంచి 8, తర్వాత 8 నుంచి 10, తర్వాత 10 నుంచి 12, 12 నుంచి 14. అప్పుడు ఇళ్ళ సంఖ్యనేమో 1, 2, 1, 5, 6, 2, 3. ఇప్పుడు మధ్య విలువ అంటే మనం ఖచ్చితంగా ఈ తరగతి అంతరాల్ని కూడుకొని బై 2 చేయాలి. అంటే ఇప్పుడు మనం 0ని 2తో కూడుకుంటే 2 వస్తుంది. 2 బై 2 అంటే 1. ఇప్పుడు తరగతి అంతరం ఎంత అంటే, తరగతి అంతరం ఖచ్చితంగా 2 ఉంది కాబట్టి ఇక్కడ మధ్య విలువలో 2 పెంచుకుంటూ పోతే సరిపోతుంది. 1కి 2 పెంచితే 3, 3కి 2 పెంచితే 5, 5కి 2 పెంచితే 7, 7కి 2 పెంచితే 9, 9కి 2 పెంచితే 10, 9కి 2 పెంచితే 11, 11కి 2 పెంచితే 13. ఇవి మధ్య విలువలు. ఇప్పుడు మనము ఒక్కసారి చూసుకుంటే ఇవి ఎన్ని రాశులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 రాశులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదైతే మధ్యలో ఉంటుందో ఇక్కడ అది ఊహించిన అంక మధ్యమంగా ఏగా తీసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ 3, ఇక్కడ 3 అంటే ఈ 7ని ఏగా తీసుకోవచ్చు మనం. అంటే ఊహించిన అంక మధ్యమంగా తీసుకోవచ్చు. ఊహించిన అంక మధ్యమంగా తీసుకుంటే ఇక్కడ మనకు ఇదేమంటుందంటే DI అంటే XI మైనస్ A, XI మైనస్ A. XI మైనస్ A అంటే ఇప్పుడు దీని నుంచి XI నుంచి A తీసేయాలి. XI నుంచి A తీసేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఏని ఇక్కడ నుంచి తీసేస్తే మనం ఏమంటాం? XI అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు XI 1, A అంటే 7 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? -6 వస్తుంది. ఎంత వస్తుంది? -6 వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నా? -6 రాస్తున్నా. -6. అదేవిధంగా 7 నుంచి 3 తీసేస్తే -4, 7 నుంచి 5 తీసేస్తే -2, 7 నుంచి 7 తీసేస్తే 0, తర్వాత 9 నుంచి 7 తీసేస్తే 2, తర్వాత 11 నుంచి 7 తీసేస్తే 4, ఇప్పుడు మళ్ళీ 13 నుంచి 7 తీసేస్తే 6. ఈ విధంగా మనము DI విలువల్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు MIలో XI మైనస్ A బై H. H అంటే ఇక్కడ తరగతి అంతరం. H అంటే తరగతి అంతరం. అంటే వీటికి తరగతి అంతరంతో భాగించాలి. భాగించినప్పుడు తరగతి అంతరం చూసుకుంటే మనకు 2 ఉంది. 6ని 2తో భాగిస్తే
-3 వస్తుంది. ఇక్కడ కూడా -4ని 2తో భాగిస్తే -2 వస్తుంది. -2ని 2తో భాగిస్తే -1, 0ని 2తో భాగిస్తే 0 వస్తుంది. మళ్ళీ 2ని 2తో భాగిస్తే 1, 4ని 2తో భాగిస్తే 2, 6ని 2తో భాగిస్తే 3. ఇప్పుడు ఏం చేయాలంటే చివరగా ఈ పౌనపున్యాలు లేదా ఇళ్ళ సంఖ్యని FIని మనము ఈ μiతో గుణాకారం చేయాలి. గుణాకారం చేస్తే 1 ముల్ల ప్లస్ ఫస్ట్ గుర్తులు ఇంటూ వేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ముల్ల 3, తర్వాత అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 రెంట్ల 4, తర్వాత అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఎక్కం 1, 5 ఇంటూ 0 అంటే 0, 0 దేంతో ఇంటూ చేసినా 0 అయిపోతుంది. 6 ఎక్కం 6, తర్వాత 2 రెంట్ల 4, తర్వాత 3 ముల్ల 9. ఇప్పుడు ఈ పౌనపున్యాల్ని మనం మొత్తం కూడుకుంటే మొత్తంగా రాయాలంటే ఖచ్చితంగా మనం సిగ్మాలో రాయాలి. కాబట్టి సిగ్మా FI ఇవి కూడుకుంటే 1, 2, 3, 3కి 1 కూడుకుంటే 4, 4ని 5 కూడుకుంటే 9, 9ని 6 కూడుకుంటే 15, 15ని 2 కూడుకుంటే 17, 17కి 3 కూడుకుంటే 20. మొత్తం మన కింద సంఖ్య కూడా 20 కాబట్టి 20 వచ్చింది ఖచ్చితంగా. రైట్. అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో కూడుకోవాలి. మొత్తం చేస్తున్నామంటే ఇక్కడ కూడా సిగ్మా FI మైనస్ మైనస్ కూడుకుందాం. మైనస్ పైన 3 మైనస్ ఉన్నాయి కాబట్టి -1, -3, -4, -4 ఉంది. తర్వాత ఇవేమో 10, 9, 19 లెక్కించి 8 తీసేస్తే మనకు 11 వస్తుంది. ఇప్పుడు సిగ్మా FI అనేది ఎంత అంటే 11. రైట్. ఇప్పుడు ఇచ్చిన ఒకసారి రాసుకుంటే సిగ్మా FI మనకు 20 వచ్చింది. తర్వాత అదేవిధంగా A అనేది ఎంత 7. అదేవిధంగా సిగ్మా FI ఎంత వచ్చింది 11 వచ్చింది. అదేవిధంగా మనకు H అంటే తరగతి అంతరం ఎంత ఉంది 2 ఉంది. ఇప్పుడు ఇవన్నీ దీనికి సూత్రంలో రాస్తే సూత్రం ఏముంది మనకు x బార్ A ప్లస్ సిగ్మా FI బై సిగ్మా FI ఇంటూ H. ఈ సూత్రంలో రాసుకుంటే ఇక్కడ x బార్ అనేది సగటు, మనకు కావాల్సింది సగటే. ఇప్పుడు ఏ అంటే ఎంత ఉంది మనకు 7 ప్లస్ సిగ్మా FI XI 11 వచ్చింది బై తర్వాత సిగ్మా FI అనేది 20 ఇంటూ H అనేది 2. కొట్టివేత చేస్తే మనకు 2 ఎక్కం 2 10, తర్వాత = 7 ప్లస్ 11/10 వచ్చింది. ఇప్పుడు 7 ప్లస్ 11/10 అంటే ఒక 0 ఉంది కాబట్టి పైన ఒక అంకె తర్వాత పాయింట్ వస్తుంది అంటే 1.1 రాసుకోవచ్చు. కూడుకుంటే మనకు 8.1. అంటే ఇప్పుడు విద్యార్థులు జట్టుగా ఏర్పడి ప్రతి 20 ఏళ్లకు తిరిగి వాళ్ళు నాటిన మొక్కల్ని సగటు ఒక్కొక్క ఇంటికి సగటున ఎన్ని మొక్కలు నాటిరంటే మనకు 8.1 అని చెప్పొచ్చు. ఇప్పుడు అభ్యాసం 14.1లో రెండో లెక్క. ఒక కర్మాగారంలోని 50 మంది కార్మికులకు భత్యము ఈ కింది పట్టికలు ఇవ్వబడ్డాయి. అంటే ఒక కర్మాగారంలో ఒక ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకు రోజుకు భత్త ఇచ్చారు. ఆ భత్తని కింది పట్టికలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టిక నుంచి వాళ్ళ దినసరి భత్య సరాసరిని కనుక్కోమన్నారు. అయితే మనం ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత మధ్య విలువ XI, తర్వాత DI XI మైనస్ A,
తర్వాత మ్యూఐ xi మైనస్ a/h, తర్వాత fi మ్యూఐ అంటే ఇక్కడ పౌనఃపున్యం అంటే fi. ఇప్పుడు తరగతి అంతరాలు ఏమేమి ఇచ్చిండు? 200 నుంచి 250 వరకు. తర్వాత రెండవది 250 నుంచి 300 వరకు. తర్వాత 300 నుంచి 350. తర్వాత 350 నుంచి 400 వరకు. తర్వాత 400 నుంచి 450 వరకు ఇచ్చి తర్వాత 450 ఇంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 200 నుంచి 250 అంటే 12 మంది కార్మికులు. తర్వాత ఇక్కడ 14, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 10. ఇక్కడ మధ్య విలువలు అంటే ఖచ్చితంగా మనం ఏమనుకున్నప్పుడు ఈ తరగతి అంతరాల్ని కూడుకొని బయట చేయాలి. కూడుకొని బయట చూస్తే ఎంత ఉన్నాయి? ఫస్ట్ 200 ప్లస్ 250 అంటే 450. 450ని 2 భాగాలు చేస్తే 450ని 2 భాగాలు చేస్తే మనకు ఖచ్చితంగా 225 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మధ్య విలువ అనేది 225. మధ్య విలువ 225. ఇప్పుడు అదేవిధంగా తరగతి అంతరం హెచ్ చూసుకుంటే 50 ఉంది కాబట్టి ఈ మధ్య విలువకు 50 పెంచుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు దీనికి 50 పెంచితే మనకు 225కి 50 పెంచితే 275. అదేవిధంగా దీన్ని 50 పెంచితే 325. అదే 325కి 50 పెంచితే 375. అదే 375కి 50 పెంచితే ఎంత వస్తుంది? 425. ఇప్పుడు ఇది చూసుకుంటే రాశులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయంటే ఖచ్చితంగా మధ్యలోది ఊహించిన అంక మధ్యమం అవుతుంది. కావున ఇక్కడ 325ని మనం ఏ అనుకోవచ్చు. 325ని ఏ అంటే ఊహించిన అంక మధ్యమము కదా. ఇప్పుడు డి విలువలు మనకు ఎలా వస్తాయి అంటే అంటే మధ్య విలువ నుంచి ఊహించిన అంక మధ్యమం తీసేయాలి. అంటే xi నుంచి ఈ ఏ విలువలు తీసేస్తే మనకు డి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ xi అంటే 225. ఈ 225లకించి 225 మైనస్ 325 తీసేస్తే మనకు 100 వస్తుంది కదా. మైనస్ పెద్దది కాబట్టి -100 వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఫస్ట్ది డిఐలో -100 రాసుకోవచ్చు. అదేవిధంగా 275 నుంచి 325 తీసేస్తే మళ్ళీ మైనస్ పెద్దది కాబట్టి -275 అంటే 325 నుంచి 270 తీసేస్తే 50 వస్తుంది. అప్పుడు మళ్ళీ xi మైనస్ ఏ అంటే xi కూడా ఇదే, ఏ కూడా ఇదే కాబట్టి 325 నుంచి 325 పోతే 0. ఇప్పుడు 375 నుంచి 325 పోతే +50. అదేవిధంగా 425 నుంచి 325 తీసేస్తే మనకు 100. ఇప్పుడు ఇది డిఐ విలువలు. అదేవిధంగా మ్యూ అంటే మ్యూలో మనకేముంది? xi మైనస్ a/h. అంటే ఇక్కడ ఈ డిఐని హెచ్తో భాగించాలి. హెచ్ అంటే ఇక్కడ తరగతి అంతరం ఎంత ఇచ్చిండు? మధ్య దూరం ఖచ్చితంగా 50 ఉంది కాబట్టి మనము 50తో దీన్ని భాగించాలి. ఇప్పుడు 100ని 50తో భాగిస్తే 2 వస్తుంది, మైనస్ కాబట్టి -2. 50ని 50తో భాగిస్తే 1 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. 0ని 50తో భాగిస్తే 0 వస్తుంది. మళ్ళీ 50ని 50తో భాగిస్తే 1 వస్తుంది. 100ని 50తో భాగిస్తే 2 వస్తుంది. మ్యూ విలువలు కూడా వచ్చేసినాయి మనకు, మ్యూఐ విలువలు. ఇప్పుడు లాస్ట్లో ఏముందంటే fi మ్యూఐ ఉంది. ఏముంది? fi మ్యూఐ. ఇప్పుడు ఈ fi మ్యూఐ విలువలు కనుక్కోవాలంటే ఈ fiని మ్యూఐతో గుణించాలి. కాబట్టి 12 24 ప్లస్ ఇంటూ మైనస్ 24. అదేవిధంగా 14 ఎక్కం 14 ప్లస్ ఇంటూ -14. తర్వాత 8 ఇంటూ 0 0.
తర్వాత 6 ఎక్కం 6, తర్వాత 10 రెంట్ల 20. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొత్తంగా రాయాలి. అంటే ఏం వాడతాం మొత్తంగా రాయాలంటే సిగ్మా వాడతాం. సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ కూడుకుంటే ఎంత ఉంది? 24 14. 24 14 అంటే 38 అవుతుంది. -38 ఈ ప్లస్ 26 తీసేయాలి. 38 తీసేస్తే మైనస్ పెద్దది కాబట్టి 12 -12 వస్తుంది. ఏమొస్తుంది? -12 వస్తుంది మనకి. ఇప్పుడు -12 వస్తుంది. అదేవిధంగా ఈ పౌనపున్యాలని కూడా మొత్తంగా రాసుకుంటే పౌనపున్యాలని కూడా సిగ్మా ఎఫ్ఐ రాసుకుంటే కూడుకుంటే ఒకసారి ఇవన్నీ 12 14 26 34 34 6 40 ప్లస్ 10 50. ఈ పౌనపున్యాల మొత్తం 50. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ అనేది 50 వచ్చింది. 50 రాసుకుంటున్నాం. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ అంటే 325. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అనేది మనకు ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే -12 వచ్చింది. అదేవిధంగా హెచ్ ఈజ్ ఈక్వల్ తరగతి అంతరం 50 రాసుకుంటున్నా. ఇప్పుడు సంక్షిప్త విచలన పద్ధతి యొక్క సూత్రం మనకు ఏం తెలుసు? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ విలువలు అన్ని సూత్రంలో ఒకసారి ప్రత్యక్షిస్తే మనకు సగటు అనేది వచ్చేస్తుంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ అంటే 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూ అనేది -12 బై ఎఫ్ఐ అనేది 50 ఇంటూ తర్వాత హెచ్ అనేది కూడా 50. ఈ 50ని ఈ 50 కట్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 325 ప్లస్ ఇంటూ -12. 325లకించి 12 తీసేస్తే 313. ఇక్కడ కార్మికుల దినసరి భత్యము లేదా సరాసరి భత్యం ఎంత అంటే 313. ఇప్పుడు మనకు అభ్యాసం 14.1లో 3వ లెక్క. ఒక ఆవాస ప్రాంతంలో పిల్లలకు రోజువారీ చేతి ఖర్చు వివరాలు కింది పౌనపున్య విభజన పట్టికలో ఇవ్వబడ్డాయి. ఆ పిల్లల సగటు చేతి ఖర్చు ఏమో 18 రూపాయలు. అయినా ఈ పౌనపున్యాల పట్టికలో ఒక లోపించిన ఎఫ్ ఇచ్చిండు. ఆ ఎఫ్ని మనకు కనుక్కోమన్నాడు. అంటే ఒక పౌనపున్యాన్ని మనకు కనుక్కోమన్నాడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ పిల్లల చేతి ఖర్చు కూడా 18 అని ఇచ్చిందంటే ఇక్కడ పిల్లల సగటు చేతి ఖర్చు 18 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఎక్స్ బార్ కూడా ఆడే ఇచ్చేసినట్టు. అంటే సగటు కూడా ఇచ్చిండు 18 అని. అయితే ఇక్కడ లోపించిన ఎఫ్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇలా లోపించింది ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పద్ధతిలో సగటుని మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ తరగతి అంతరాలు రాసుకుంటున్నా. తరగతి అంతరాలు ఎక్కడి నుంచి ఇచ్చిండు? 11 నుంచి 13, తర్వాత 13 నుంచి 15, తర్వాత 15 నుంచి 17, తర్వాత 17 నుంచి 19, తర్వాత 19 నుంచి 21, తర్వాత 21 నుంచి 23, తర్వాత 23 నుంచి 25. అదేవిధంగా పౌనపున్యాలు అంటే ఇక్కడ పౌనపున్యాలు ఎఫ్ఐ ఇక్కడ ఫస్ట్ది మనకు పౌనపున్యం చూసుకుంటే 7, తర్వాత 6, తర్వాత 9, 13, ఎఫ్ 5, 4. ఈ విధంగా పౌనపున్యాలు ఇచ్చిండు. తర్వాత మధ్య విలువ అంటే ఎక్స్ఐ. ఈ ఎక్స్ఐని మనం రాసుకుంటే ఖచ్చితంగా మధ్య విలువ 11 నుంచి 13 అంటే 12 ఉంటుంది మధ్య విలువ. మధ్యలో ఒకటే తరగతి అంతరం ఉంది కాబట్టి మనకు 2 ఉంది కాబట్టి తరగతి అంతరం మధ్యలో ఏది ఉంటే అది రాసుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కూడా 14, 16, 18, 20,
22, అదేవిధంగా 24. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఈ ఎఫ్ఐని ఎక్స్ఐని ఇంటూ చేయాలి. ఎఫ్ఐని ఎక్స్ఐని ఇంటూ చేసి రాసుకోవాలి. ఎఫ్ఐ ఎక్స్ఐని ఇంటూ చేసి రాసుకుంటే ఫస్ట్ 12 ఏళ్ళ 84, తర్వాత 14 ఆరుల 84, 16 తొంబులు 144, తర్వాత 18 ఇంటూ 13, 18 13లో మనకెంత? 18 పాదులు 234. తర్వాత ఎఫ్ ఇంటూ 20 అంటే 20F. అదేవిధంగా 10 22 5 అంటే 110. తర్వాత 24 4 అంటే 96. అదేవిధంగా ఇప్పుడు పౌనపున్యాల్ని మొత్తంగా రాస్తే ఏం రాసుకోవచ్చు? సిగ్మా ఎఫ్ఐని కూడుకుంటే మొత్తం మనము ఫస్ట్ ఈ స్థిర రాశిని కూడుకుందాం. 7 6 13 13 9 22 22 25 25కు 10 35 35 40 40కి 4 కూడుకుంటే 44 44 ప్లస్ ఎఫ్ 44 ప్లస్ ఎఫ్. తర్వాత అదేవిధంగా ఈ సిగ్మా ఎఫ్ఐ మిఐ ఈ వీటిని కూడుకుంటే మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ వీటిని కూడుకుంటే మనకు ఎంత వస్తుంది? 4 4 16 16 4 4 8 8 4 12 12 4 16 16 6 22 2 2 చేతన. అదేవిధంగా 10 18 22 22 25 25 25 25 26 26 35 5 3 చేతన. 3 చేతన అంటే 3 4 4 4 4 4 2 6 6 1 7 752 ప్లస్ 20F. ఇది మనకు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఇప్పుడు ఒకసారి రాసుకుంటే క్వశ్చన్లోనే పిల్లల చేతి ఖర్చు సగటు చేతి ఖర్చు ఇచ్చిండు. అంటే X బార్ = 18. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత? 44 ప్లస్ ఎఫ్ కామా ఇంకేమి ఇచ్చిండు? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది మనకు? 752 ప్లస్ 20F. ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతి సూత్రం ఏంటంటే X బార్ = సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ X బార్ అనేది మనకు 18 అని తెలుసు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 752 ప్లస్ 20F బై అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ అనేది ఎంత వచ్చింది? 44 ప్లస్ ఎఫ్. ఇప్పుడు ఇది 44 ప్లస్ ఎఫ్ అనేది భాగిస్తుంది, ఇటు వచ్చి 18కి గుణిస్తుంది. అంటే 44 ప్లస్ ఎఫ్ అనేది 18కి గుణిస్తుంది. ఇక్కడ ఏముంటుంది? 752 ప్లస్ 20F ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 18 × 44ని ఇంటూ చేసుకుంటే మనకు 792 వస్తుంది. ప్లస్ 18 × F అంటే 18F 752 ఎలా ఉందో అలానే రాసుకుంటున్నా, 20F ఎలా ఉందో అలానే రాసుకుందాం. ఈ స్థిర పదాలు ఒకవైపు, చరరాశులు ఒకవైపు, అంటే ఎఫ్ పదాలు ఒకవైపు, స్థిర పదాలు ఒకవైపు తెచ్చుకుంటే మనం ఏం చేస్తున్నా అంటే ఈ 20ని పట్టుకొస్తున్నా, ఈ 792ని అటు పట్టుకోవాలి. అంటే ఇక్కడ 18 ఆల్రెడీ 18F ఉంది, ప్లస్ 20F ఇటు వస్తే మైనస్ 20F ఆల్రెడీ ఇక్కడ 752 ఉంది, ప్లస్ 792 అడిపోతే మైనస్ 792 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ పెద్దది కాబట్టి 20 నుంచి 18 తీసేస్తే మైనస్ పెద్దది కాబట్టి మైనస్, 20 నుంచి 18 తీసేస్తే 2F.
అదేవిధంగా ఇక్కడ కూడా మైనస్ పెద్దది కాబట్టి మైనస్ వేస్తుంది. 792 నుంచి 792 నుంచి 752 తీసేస్తే ఖచ్చితంగా 40 వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ కట్ చేసేయచ్చు. ఇక్కడ ఎఫ్కి 2 గుణిస్తుంది, అటుపోతే భాగిస్తుంది, ఏమొస్తుంది 40/2. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 2 రెంట్ల 0కు 0 కావున అంటే 20. ఇప్పుడు అందులో లోపించిన ఎఫ్ అనేది లోపించిన ఎఫ్ లేదా లోపించిన పౌనపున్యం ఎంత అంటే 20 అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు అభ్యాసం 14.1లో మనకు 4వ లెక్క. ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి యొక్క హృదయ స్పందన కింది చూపిన విధంగా పట్టికలో పొందుపరిచారు. అయితే తగు విధానాన్ని ఎంచుకొని ఇటు స్త్రీల యొక్క హృదయ స్పందన సరాసరి ఒక్కొక్క నిమిషంలో కనుక్కోండి. ఒక నిమిషంలో ఎంత హృదయ స్పందన ఉందో మనకు కనుక్కోమంటున్నాడు. ఈ పట్టికలో ఆ స్త్రీల యొక్క హృదయ స్పందన అనేది నమోదు చేయబడింది. ఇప్పుడు ఈ స్త్రీల యొక్క హృదయ స్పందన సరాసరి కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా సంక్షిప్త విచలన పద్ధతిలో చేద్దాం. సంక్షిప్త విచలన పద్ధతిలో ఫస్ట్ ఏముంటుందంటే తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత మధ్య విలువ, తర్వాత డిఐ అంటే xi మైనస్ ఏ, తర్వాత మ్యూఐ అంటే xi మైనస్ ఏ బై హెచ్, తర్వాత లాస్ట్లో ఈ ఎఫ్ఐకి మ్యూఐకి ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ ఎఫ్ఐ మ్యూఐ చేయాలి. అంటే ఇక్కడ ఎఫ్ఐ అనేది పౌనపున్యాలు, మధ్య విలువని xi అనుకుంటాం. ఇక్కడ తరగతి అంతరాలు ఎక్కడి నుంచి ఇచ్చిండు? 65 నుంచి 68 మొదటి తరగతి, తర్వాత 68 నుంచి 71, తర్వాత 71 నుంచి 74, తర్వాత 74 నుంచి 77 వరకు ఇచ్చిండు, తర్వాత 77 నుంచి 80 దాకా ఇచ్చిండు, తర్వాత 80 నుంచి 83 దాకా ఇచ్చిండు, తర్వాత 83 నుంచి 86 వరకు ఇచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు పౌనపున్యాలు చూసుకుంటే ఫస్ట్ది 2, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 2. ఇప్పుడు మధ్య విలువ అంటే మనం ఖచ్చితంగా ఇవి రెండింటిని కూడుకొని అంటే తరగతి అంతరాలని కూడుకొని బై 2 చేయాలి. అంటే ఇక్కడ కూడుకుంటే 65 + 68, 65 68 అంటే 60 60 120 13, 133, 133కు 2 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 6ల 12, మళ్ళీ ఒకటి మిగిలింది, 2 6ల 12 అంటే 66.5. అంటే ఇక్కడ 66.5. ఈ 66 పాయింట్ని చూసుకుంటే తరగతి అంతరం 3 ఉంది కాబట్టి దీన్ని 3 పెంచుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు 66ని 3 పెంచుకుంటే 69.5. రైట్. ఇప్పుడు 69కి 3 పెంచుకుంటే 72.5. ఇప్పుడు 72కు 3 పెంచుకుంటే 75.5. ఇప్పుడు 75కు 3 పెంచుకుంటే 78.5. అదేవిధంగా దీనికి 3 పెంచుకుంటే 78కి మనకెంత? 81.5. ఇప్పుడు ఇది దీనిది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా 84.5. ఇప్పుడు ఇవి చూసుకుంటే ఎన్ని రాశులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7, మళ్ళీ 7 కాబట్టి మధ్యలో ఉన్నది ఏమవుతుంది? ఊహించిన అంక మధ్యమం కాబట్టి ఊహించిన అంక మధ్యమం మనం ఏమనుకోవచ్చు? ఏ అనుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇక్కడ xi మైనస్ ఏ, డి అనేది xi మైనస్ ఏ, xi మైనస్ ఏ తీసేసుకెళ్ళిపోతే ఎప్పుడైనా సరే ఇక్కడ ఇక్కడ ఏ ఇదే xi ఇదే కాబట్టి 0. ఇప్పుడు తరగతి అంతరాన్ని పైన మైనస్తో పెంచుకుంటూ పోయి కింద కూడా పెంచుకుంటూ పోతే సరిపోతుంది. పైన పెంచుకుంటూ పోయి మైనస్ గుర్తు వేయాలి, కింద పెంచుకుంటూ పోతే ప్లస్ వేసుకోవాలి. ఇప్పుడు తరగతి అంతరం చూసుకుంటే మనకు 3 ఉంది కాబట్టి
ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ -3, తర్వాత -3కు 3 పెంచుకుంటే -6, -6కు 3 పెంచుకుంటే -9. ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే xi మైనస్ ఏలోకించి తీసేసినా మళ్ళీ ఇంతే వస్తుంది. చూసుకుంటే xi ఇక్కడ 66.5, ఏ అనేది ఇక్కడ 75, 75లకించి 66 తీసేస్తే 9. 75 పెద్దది కాబట్టి పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -9. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనం. లేదు అంటే ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఏంది ఇప్పుడు మళ్ళీ తరగతి అంతరం 3 కాబట్టి 3 3 పెంచుకుంటా పోతే 3ని 3 పెంచుకుంటా పోతే 6, 6ని 3 పెంచేస్తే 9. అదేవిధంగా మ్యూఐలో దీన్ని మళ్ళీ దీని హెచ్తో భాగించాలి, అంటే తరగతి అంతరంతో భాగించాలంటే మళ్ళీ 9ని 3తో భాగిస్తే 3 వస్తుంది మైనస్ కాబట్టి -3, 6ని 3తో భాగిస్తే 2 వస్తుంది మైనస్ కాబట్టి -2, 3ని 3తో భాగిస్తే 1 వస్తుంది మైనస్ కాబట్టి -1, 0ని 3తో భాగిస్తే 0, 3ని 3తో భాగిస్తే 1, 3ని 6తో భాగిస్తే 2 వస్తుంది. ఇక్కడ 9ని 3తో భాగిస్తే మనకు 3 అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎఫ్ఐని మ్యూఐని గుణించుకోవాలి. అంటే ప్లస్ ఇంటూ ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గుర్తుని గుణించుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ -3 రెంట్ల 6, అదేవిధంగా 4 రెంట్ల 8 ప్లస్ ఇంటూ -8, అదేవిధంగా 3 ఎక్క 3 మైనస్ ఉంది కాబట్టి -3, 0 ఇంటూ 8 0, తర్వాత 7 ఎక్కం 7, తర్వాత 4 రెంట్ల 8, తర్వాత 2 ముళ్ళ 6. ఇప్పుడు ఇవి పౌనపున్యాలను కూడుకుంటే మనం సిగ్మాలో రాసుకోవచ్చు. ఎఫ్ఐ కూడుకుంటే ఎంత వస్తుంది, 2 4 6, 6 3 9, 9 8 17, 17 7 24, 24 4 28, 28కి 2 కూడుకుంటే 30. మనకు కావాల్సిన 30 వచ్చింది. తర్వాత అదేవిధంగా వీటిని కూడుకుంటే ఇది ఇక్కడ ఎఫ్ఐ మ్యూఐ కూడుకుంటే ఫస్ట్ మైనస్ని కూడుకుంటే మనకు ఎంత 6 8 14, 14కు 3 17, 17 అంటే ఇక్కడ 17 -17 ఉంది, -17 తర్వాత అదేవిధంగా ఇవి 2 కూడుకుంటే 15 6 21 అంటే +21 తీసేస్తే మనకు ఖచ్చితంగా 4 వస్తుంది. ప్లస్ పెద్దది కాబట్టి +4 వస్తుంది. రైట్. ఇప్పుడు ఇందులో మనం రాసుకుంటే ఫస్ట్ ఏం రాసుకుంటాం, సిగ్మా ఎఫ్ఐ రాసుకుంటాం. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది, 30 వచ్చింది మనకు. అదేవిధంగా ఏ రాసుకుంటే ఊహించిన అంక మధ్యమం ఎంత, ఏ అంటే 75.5. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అనేది ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. అదేవిధంగా తరగతి అంతరం హెచ్ అనేది మనకు 3. ఇప్పుడు ఇవన్నీ సగటు కనుక్కోవాలి కాబట్టి సగటు అంటే మనకు సంక్షిప్త విచలన పద్ధతిలో కనుక్కుందాం. సంక్షిప్త విచలన పద్ధతికి సూత్రం ఏంటంటే x బార్ = a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ సూత్రంలో పైన విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏ అంటే 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూ అంటే 4 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 30, ఇంకా తర్వాత హెచ్ అంటే 3 ఎక్కం 3 పదులు రాసుకుంటే x బార్ = 75.5 ప్లస్ ఇక్కడ ఏమి మిగిలింది 4/10 మిగిలింది. ఒక 0 ఉంది కాబట్టి హారంలో ఖచ్చితంగా మనకేమొస్తుంది, పైన లవంలో ఒక అంకె తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి ఏమొస్తుంది 0.4. ఈ 0.4ని ఈ 75.5కి కూడుకుంటే ఎంత వస్తుంది అంటే 75.9 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు స్త్రీల నిమిషానికి హృదయ స్పందన అనేది 75.9గా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క నిమిషానికి స్త్రీల హృదయ స్పందన ఎంత 75.9. రైట్. ఇప్పుడు అభ్యాసం 14.1లో మనకు 5వ లెక్కలు ఏమి ఇచ్చిందంటే పండ్ల మార్కెట్లో పండ్ల వ్యాపారులు నారింజ పండ్లను పెట్టెలో ఉంచి అమ్ముతారు. ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సంఖ్య వేరువేరుగా ఉంది. పెట్టెలోని నారింజ పండ్ల పంపకాన్ని ఈ కింది పట్టికలో చూపనైంది. అయితే ఒక పెట్టెలో ఉండే నారింజ పండ్ల సగటును కనుక్కొని సగటు మరియు
సగటు కనుక్కొని ఏ పద్ధతిలో ఎన్నుకున్నారో తెలపండి. అంటే సగటు ఇంకా ఏ పద్ధతిలో కనుక్కున్నారో తెలపండి అంటున్నారు. మనం ఖచ్చితంగా సంక్షిప్త విచలన పద్ధతిలోనే చేద్దాం దీనికి కూడా. రైట్. ఇప్పుడు నారింజ పండ్ల సంఖ్య నేను తరగతి అంతరం అనుకుంటున్నా. తరగతి అంతరం తర్వాత మనకు ఉండేది పౌనపున్యం. పౌనపున్యం అంటే పెట్టెల సంఖ్య. తర్వాత అదేవిధంగా మధ్య విలువ. మధ్య విలువ తర్వాత డిఐ. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. అదేవిధంగా మ్యూఐ. మ్యూ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అది లాస్ట్లో చివరిలో ఏమొస్తుంది మనకు ఎఫ్ఐ కదా, పౌనపున్యం ఎఫ్ఐ, ఇది ఎక్స్ఐ కాబట్టి లాస్ట్లో ఏమొస్తుంది ఈ ఎఫ్ఐ మ్యూఐని గుణించుకుంటే మనకు లెక్క అయిపోతుంది. ఒకసారి చూసుకుంటే తరగతి అంతరాలు 10 నుంచి 14 వరకు, తర్వాత 14 నుంచి 19 వరకు, తర్వాత 20 నుంచి 24 వరకు, తర్వాత 25 నుంచి 29 వరకు, తర్వాత 30 నుంచి 34 వరకు. అదేవిధంగా పౌనపున్యాలు చూసుకుంటే ఫస్ట్ది 15, తర్వాత 110, తర్వాత 135, తర్వాత 115, తర్వాత 25. మధ్య విలువ చూసుకుంటే మనం ఏమనుకున్నాం, తరగతి అంతరాల్ని మనము ఈ 2 తరగతి అంతరాలని కూడుకొని బయట చేస్తే మనకు మధ్య విలువ వస్తుంది. ఖచ్చితంగా రెండింటిని కూడుకుంటే 24, 24కు 2 భాగాలు చేస్తే 12 మనకు ఎంత వచ్చింది 12. తరగతి అంతరం చూసుకుంటే 5, 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, ఇప్పుడు 5, 5 పెంచుకుంటే వెళ్ళిపోవాలి. 12కి 5 పెంచుకుంటే 17, 17కి 5 పెంచుకుంటే 22, 22కి 5 పెంచుకుంటే 27, 25కి 5 పెంచుకుంటే 32 మనకు వీటిని మధ్య విలువలు అవుతాయి. డిఐలు అంటే ఖచ్చితంగా చూసుకుంటే రాశులు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. 5 ఉంది కాబట్టి మధ్యలో ఉంది ఊహించిన అంక మధ్యమం అంటే ఏ అవుతుంది. ఏ అయినప్పుడు ఇక్కడ డిఐ అంటే ఏంది, ఎక్స్ఐ మైనస్ ఏ. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఏ అనుకుంటున్నామో అది 0 రాసుకొని తరగతి అంతరాలని పైన మైనస్లో పెంచుకుంటూ పోవాలి. మనకు తరగతి అంతరం ఎంత 5 కాబట్టి -5, -5కు 5 పెంచుకుంటే 10, -10. ఇప్పుడు అదేవిధంగా కింద కూడా పెంచుకుంటూ వచ్చేస్తే 5, 10. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఈ డిఐని హెచ్తో భాగిస్తే మ్యూ వస్తుంది. డిఐని హెచ్తో భాగిస్తే అంటే ఖచ్చితంగా హెచ్ అంటే తరగతి అంతరం 5 కాబట్టి 10ని 5తో భాగిస్తే మనకేమొస్తుంది 2 వస్తుంది, మైనస్ కాబట్టి -2. ఇక్కడ 5ని 5తో భాగిస్తే 1 వస్తుంది, మైనస్ కాబట్టి 1, -1. 0, 5, 0ని 5తో భాగిస్తే 0నే వస్తుంది. తర్వాత 5ని 5 భాగిస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది 5 వస్తుంది. 10ని 5 భాగిస్తే 2 వస్తుంది. సరే 5ని 5 భాగిస్తే 1 వస్తుంది. సారీ, ఇప్పుడు ఈ ఎఫ్ఐని మనము మ్యూఐని గుణించుకుందాం. ఇప్పుడు ఈ ఎఫ్ఐని మ్యూఐని ఇంటూ చేసుకుంటే 15 రెంట్ల 30 ప్లస్ ఇంటూ మైనస్ -30. అదేవిధంగా 110 ఎక్కం 110 మైనస్ కాబట్టి 110. తర్వాత 135 ఇంటూ 0 0. తర్వాత 115 ఎక్కం 115. తర్వాత 25 రెంట్ల 50. ఇప్పుడు ఈ వీటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేసుకుంటే పౌనపున్యాన్ని ప్లస్ చేసుకుంటే మొత్తంగా రాస్తున్నాం అంటే సిగ్మాలో రాయాలి ఖచ్చితంగా. వీటిని కూడుకుంటే మనం ఇప్పుడు వీటిని కూడుకుంటే ఎంత వస్తుంది 400 వస్తుంది. ఎంత వస్తుంది 400. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ మ్యూఐని కూడుకుంటే ఎంత వస్తుంది, ఇప్పుడు 110 ప్లస్ 30 అంటే 140 మైనస్ 140 లెక్కించి 140 మైనస్ ఉంది. తర్వాత ప్లస్ని కూడుకుంటే 165 ప్లస్ 165. ఒకవేళ తీసేస్తే ఎంత వస్తుంది మనకు 25 వస్తుంది. ఎంత వస్తుంది 25 అనేది వస్తుంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అనేది ఎంత 25. ఇప్పుడు మనం ఒకసారి రాసుకుంటే ఫస్ట్ ఏంది సిగ్మా ఎఫ్ఐ అనేది ఎంత వచ్చింది మనకు 400. అదేవిధంగా ఏ అనేది ఎంత వచ్చింది ఊహించిన అంక మధ్యమము 22. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అనేది ఎంత వచ్చింది మనకు 25 వచ్చింది. అదేవిధంగా హెచ్ తరగతి అంతరం 5. ఇప్పుడు దీన్ని సంక్షిప్త విచలన పద్ధతి చేయాలి కాబట్టి సంక్షిప్త విచలన పద్ధతి సూత్రం ఏంది, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ.
ఇంటూ హెచ్. ఎక్స్ బార్కి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 22 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూ అంటే ఎంత 25 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 400. మళ్ళీ దీనికి ఇంటూ హెచ్ అన్నాడు కాబట్టి హెచ్ అంటే 5. ఇప్పుడు 25 ఎక్కం 25 16ల కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏం మిగులుతుంది 22 ప్లస్ 1/16 ఇంటూ 5. ఇప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 22 ప్లస్ 5 16 అంటే మనకు 5/16. 5/16 కొట్టేస్తే మనకు పోదు కాబట్టి 16 ఎక్కంలో ఖచ్చితంగా 0 పాయింట్ పెట్టుకుంటే 50. 16 ఎక్కం 16 ముళ్ళ 48. కాబట్టి మనకు మళ్ళీ ఏం మిగులుతుంది 2 అంటే మళ్ళీ 16 ఎక్కం సరిపోయింది. పాయింట్ తర్వాత 2 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత 22 ప్లస్ 0.31 కూడుకుంటే 22.31. ఇక్కడ ఆన్సర్ అనేది సగటు అనేది ఎంత 22.31. ఇప్పుడు 14.1 అభ్యాసంలో ఆరో లెక్కలు ఏమిచ్చిందంటే ఒక ఆవాస ప్రాంతంలోని 25 కుటుంబాలు సంబంధించిన దినసరి భోజన ఖర్చు వివరాలు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి. అంటే ఈ పట్టికలో 25 కుటుంబాల యొక్క దినసరి భోజనం ఖర్చు ఇవ్వబడ్డాయి. ఆ దినసరి భోజన ఖర్చు యొక్క సరాసరిని మనకు కనుక్కోమంటున్నారు, అంటే సగటుని కనుక్కోమంటున్నారు. మళ్ళీ నేను సగటు కనుక్కోవాలంటే ఏ పద్ధతి సంక్షిప్త విచలన పద్ధతి యూజ్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ సంక్షిప్త విచలన పద్ధతిలో ఏముంటుంది తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం, తర్వాత పౌనపున్యం అంటే ఎఫ్, తర్వాత మధ్య విలువ, అదేవిధంగా ఏముంటుంది డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ, తర్వాత మ్యూఐ అంటే మనకేంది మ్యూఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ, తర్వాత ఎఫ్ఐ మ్యూఐ. ఇవి మనకు సంక్షిప్త విచలన పద్ధతిలో ఉన్న పట్టిక. ఇప్పుడు తరగతి అంతరం అంటే ఎంత ఇచ్చింది మనకు? తరగతి అంతరం అంటే 100 నుంచి 150, 100 నుంచి 150. తర్వాత అదేవిధంగా ఏమిచ్చిండు 150 నుంచి 200, తర్వాత 200 నుంచి 250, తర్వాత 250 నుంచి 300, తర్వాత 300 నుంచి 350. ఇప్పుడు పౌనపున్యాలు అంటే కుటుంబ సంఖ్యలు ఎన్ని 4, తర్వాత 5, తర్వాత 12, తర్వాత 2, తర్వాత 2. మొత్తం మనకు 4, 5, 12, 2, 2, 2 మొత్తం 5 పట్టికలు ఇచ్చింది కాబట్టి మధ్య విలువ. ఇప్పుడు మధ్య విలువని ఎక్స్ఐ అంటాం. ఇప్పుడు మధ్య విలువ అంటే ఖచ్చితంగా ఈ రెండింటిని కూడుకొని తరగతి అంతరాన్ని కూడుకొని బై 2 చేయాలి. అంటే 100 ప్లస్ 150 అంటే 250. 250కి బై 2 చేస్తే 125 వస్తుంది. 125 తరగతి అంతరం 50 ఉంది కాబట్టి దీనికి తరగతి అంతరం 50 పెంచుకుంటూ పోతే 125కి 50 పెంచితే మనకు 175. అదేవిధంగా 175 కంటే 225, తర్వాత దీనికి 225కు 50 పెంచితే 275, 275కి 50 పెంచితే 325. ఇప్పుడు ఇందులో మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది ఊహించిన అంక మధ్యం ఏ అవుతుంది. అప్పుడు మనం డీలో ఏమనుకున్నాం, ఏదైతే ఏ అనుకుంటున్నామో అది 0. డిస్టెన్స్ అంటే తరగతి అంతరం ఎంత ఉందో అంత పైన పెంచుకుంటూ పోతే సరిపోతుంది. మైనస్లలో 50 ఉంది, 50 మైనస్, మళ్ళీ 50కి 50 పెంచుకుంటే -100. అదేవిధంగా ఇక్కడ కూడా తరగతి అంతరాన్ని పెంచుకుంటూ పోతే సరిపోతుంది. 50కి 50 పెంచుకుంటే 100. ఇప్పుడు మ్యూఐలో కూడా మనం ఏం చేయాలి, ఇచ్చిన మ్యూఐ అంటే బై హెచ్. మ్యూఐలో మనం ఏం చేస్తాము 0 ఉన్న దాన్ని 0ని 50ని 50తో భాగిస్తే 1 కాబట్టి మైనస్ కాబట్టి -1, 100ని 50 భాగిస్తే 2 వస్తుంది మైనస్ కాబట్టి -2, ఇక్కడ 50ని 50 భాగిస్తే 1, 100ని 50 భాగిస్తే 2. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఏముంది ఎఫ్ఐని ఈ మ్యూఐని గుణించుకోవాలి. 4 రెట్లు 8 ప్లస్ ఇంటూ మైనస్ -8. అదేవిధంగా 5 ఎక్కం 5 ప్లస్ ఇంటూ మైనస్ -5.
12 ఇంటూ 0 0, తర్వాత 2 ఎక్కం 2, 2 రెంట్ల 4, తర్వాత వీటిని కూడుకుంటే మైనస్ కూడుకుంటే 13, 13లోకించి 6 పోతే 7 కాబట్టి మైనస్ అవుతుంది. మొత్తంగా రాస్తున్నాం కాబట్టి సిగ్మాలో రాయాలి. సిగ్మా FI μI ఎంత అనుకున్నాం, 13లోకించి +6 తీసేస్తే -7. అదేవిధంగా ఈ పౌనపున్యాలని కూడా కూడుకుంటే ఎంత, 9, 4, 5, 9, 9, 12, 21, 21, 2, 23, 2, 25. ఇది సిగ్మా FI 25, 25 కుటుంబాలు కాబట్టి 25 అనేది వచ్చింది. సిగ్మా FI మనకెంత వచ్చింది, 25 కుటుంబాలు కాబట్టి 25. అదేవిధంగా ఏ అంటే 225, ఇంకేముంది సిగ్మా FI μI మనకెంత -7 వచ్చింది. తరగతి అంతరం H 50 ఉంది. ఇప్పుడు సంక్షిప్త విచలన పద్ధతి సూత్రం అంటే x బార్ A ప్లస్ సిగ్మా FI μI బై సిగ్మా FI ఇంటూ H. ఇప్పుడు పైన ఉన్న విలువలు ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు సగటు అనేది వచ్చేస్తుంది. ఏ అనేది ఎంత, 225, తర్వాత ప్లస్ సిగ్మా FI μI అంటే -7 బై సిగ్మా FI అంటే 25, అదేవిధంగా ఇంటూ H అంటే 50. ఇప్పుడు కొట్టివేత చేస్తే 25 ఎక్కం 25 రెంట్ల మనకేముంది, x బార్ 225 ప్లస్ ఇంటూ మైనస్ 7 రెంట్ల 14. ఇప్పుడు 225లోకించి 14 తీసేస్తే మనకెంత వస్తుంది, 211. అంటే ఇక్కడ ఆవాస ప్రాంతంలో ఉన్న 25 కుటుంబాల యొక్క రోజువారీ భోజన ఖర్చు యొక్క సరాసరి ఎంత అంటే 211 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి రోజుకి భోజనం ఖర్చుగా అవుతుంది. ఇప్పుడు మనకేమిచ్చిందంటే చివరి లెక్కలో 35 పట్టణాలకు సంబంధించిన అక్షరాస్యత రేటు శాతంలో ఇచ్చిండు. ఈ కింది పట్టికలు అంటే ఈ పట్టికలో ఇవ్వబడింది సగటు అక్షరాస్యత రేటుని కనుక్కోమన్నారు. అంటే ఈ అక్షరాస్యత రేటుని కనుక్కోమన్నారు. 35 పట్టణాలు ఉన్నాయంట. ఈ పట్టణాల యొక్క అక్షరాస్యత శాతాన్ని మనం కనుక్కుందాం. మళ్ళీ మనం సంక్షిప్త విచలన పద్ధతులను కనుక్కుందాం. అప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఏముంటుంది, తరగతి అంతరం, తర్వాత పౌనపున్యం అంటే FI, తర్వాత మధ్య విలువ అంటే XI, అదేవిధంగా DI అంటే మనకేంటంటే XI మైనస్ A, తర్వాత μI అంటే ఏంటంటే XI మైనస్ A/H. లాస్ట్లో ఈ FIని μIని గుణిస్తే సరిపోతుంది. FI μIని గుణిస్తే మనకు అనేది పట్టిక పూర్తవుతుంది. తర్వాత తరగతి అంతరాలు 45 నుంచి 55 వరకు, అదేవిధంగా 55 నుంచి 65 వరకు, అదేవిధంగా 65 నుంచి 75 వరకు, అదేవిధంగా 75 నుంచి 85 వరకు, అదేవిధంగా 85 నుంచి 95 వరకు. ఇప్పుడు పౌనపున్యాలంటే పట్టణాల సంఖ్య ఫస్ట్ది 3, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 8, మళ్ళీ 3. ఇప్పుడు మనకు మధ్య విలువ అంటే XI అంటే ఈ రెండు పౌనపున్యాల తరగతి అంతరాన్ని కూడుకొని బయట చేయాలి. అంటే కూడుకుంటే ఎంత, 50, 100కు 2 అంటే 50 వస్తుంది. తర్వాత తరగతి అంతరం ఎంత ఉంది, మనకు 10 ఉంది కాబట్టి 10 పెంచుకుంటూ పోతే సరిపోతుంది. 50 అంటే 50కి 10 అంటే 60, 60కి 10 అంటే 70, 70కి 10 అంటే 80, 80కి 10 అంటే 90 అనేది మనకి తరగతి మధ్య విలువలు వస్తాయి. మధ్య విలువలు ఇప్పుడు అదేవిధంగా డిఐలో మనం ఊహించిన అంక మధ్యం మనకు తెలిసిపోతే మనకు ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఏది మధ్యలో ఉంటుందో అది ఊహించిన అంక మధ్యం, అది 0 అయిపోతుంది. తర్వాత తరగతి అంతరాన్ని పెంచుకుంటూ పోతే సరిపోతుంది. 10కి 10 పెంచితే 20,
పైన కాబట్టి మైనస్ పెట్టుకోవాలి, కింద ప్లస్లు పెడితే సరిపోతుంది. అదేవిధంగా మ్యూఐలో కూడా మనకి దీన్ని 10తో భాగించాలి, హెచ్తో భాగించాలి. హెచ్ అంటే ఇక్కడ తరగతి అంతరం 10 కాబట్టి 10తో భాగిస్తే 20ని 10తో భాగిస్తే 2 వస్తుంది, మైనస్ కాబట్టి -2. 10ని 10 భాగిస్తే 1 వస్తుంది, మైనస్ కాబట్టి -1. 0ని 10తో భాగిస్తే 0 వస్తుంది, 10ని 10 భాగిస్తే 1. అదేవిధంగా 20ని 10 భాగిస్తే 2 వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఏముంది మనకు ఎఫ్ఐ మ్యూఐ అంటే ఈ ఎఫ్ఐని మ్యూఐని గుణించాలి. 3 రెంట్ల 6 ప్లస్ ఇంటూ మైనస్ -6. అదేవిధంగా 10 ఎక్కం 10 ప్లస్ ఇంటూ మైనస్ -10. తర్వాత 11 ఇంటూ 0 0. 8 ఎక్కం 8. తర్వాత 3 రెంట్ల 6 కూడుకుంటే మనకు ఏమొస్తుంది, ఇది ప్లస్ కూడుకుంటే 14, 8 6 అంటే 14, ఇవి 6 10 అంటే 16. 16లకించి 14 పోతే 2 మైనస్ పెద్దది కాబట్టి -2. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అనేది ఎంత అంటే మనకు -2 అని వచ్చింది. తర్వాత అదేవిధంగా పౌనఃపున్యాల్ని కూడా కూడుకుంటే సిగ్మా ఎఫ్ఐ మొత్తంగా రాస్తున్నాం కాబట్టి సిగ్మా వాడుతున్నాం. ఇప్పుడు కూడుకుంటే వీటిని మనం ఎంత 13 11 11 24 8 32 32కు 3 35 వచ్చింది. ఇప్పుడు మనము ఈ పట్టికను పూర్తిగా అయిపోయింది, తర్వాత లెక్కకు రాసుకుందాం. రైట్, సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 35. అదేవిధంగా ఏ అనేది ఎంత వచ్చింది మనకు 70. తర్వాత సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ ఎంత వచ్చింది -2. తర్వాత హెచ్ అనేది ఎంత వచ్చింది మనకు 10. ఇప్పుడు విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతికి మనకు సూత్రం ఏంది, x బార్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఎంత 70 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అంటే ఎంత వచ్చింది మనకు -2 బై ఎఫ్ఐ అంటే 35 ఇంటూ హెచ్ అంటే 10. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టేస్తే ఏమొస్తుంది, సరే కొట్టేద్దాం. ఇప్పుడు గుణించుకుంటే మనకు 70 ప్లస్ 2 పాదులు 20 ప్లస్ ఇంటూ మైనస్ -20 బై 35. మనం ఇక 35 ఎక్కంలో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే మనకు 200 అవుతుంది. 200 అంటే 6ల సరిపోయేది కాబట్టి 70 పాయింట్ ప్లస్ ఇంటూ మైనస్ -0.6. ఇప్పుడు తీసేస్తే మనకు ఎంత వస్తుంది, 69 పాయింట్ ఎంత వస్తుంది 04.